ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీరు మీ కుటుంబంలో మరి అతి త్వరగా అన్నమాట రుణ బాధలు అనేవి తీరి ధన ఆదాయము, ధన సంపాదన పెరగాలి అనంటే ఒక 5 బుధవారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి. అంటే ఈ విధంగా ఆచరించాలి అనంటే నెయ్యి, ఆ తర్వాత పంచదార కలిపినటువంటి పెసలకి నెయ్యి అనేది పోయటము, పంచదార కొంచెం కలపటము, కలిపి ఆ క్వాంటిటీని, ఆ కలిపినటువంటి ఆ పదార్థాన్ని అంటే నెయ్యి పంచదార కలిపిన పెసలుని గోమాతకి తినిపించాలి. ఆవుకి తప్పనిసరిగా తినిపించాలి. ఈ విధంగా కనుక చేస్తున్నారు అంటే అప్పుల బాధలు తీరిపోతాయి. రుణ బాధలు అనేవి త్వరగా తిరిగిపోయి ధన ఆదాయము అనేది పెరుగుతుంది. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు నాన్న. చాలా మంది కూడా వ్యక్తిగతంగా తెలియజేస్తుంటారు, అమ్మగారు మిమ్మల్ని కలిసిన తర్వాత మాకు వివాహమే చాలా సంవత్సరాలైంది, సంతానం ఇంకా కలగలేదని బాధపడుతూ మీ దగ్గరకు వచ్చాము, మీరు చెప్పిన రెమెడీస్ అనేవన్నీ కూడా చేశాము, వివాహమై 16 ఏళ్ళైంది, 17 సంవత్సరాలైంది అన్నవాళ్ళు కూడా చక్కని సంతానం కలిగారమ్మా అని చెప్పేసి మాత్రం ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు నాన్న. అది ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా నేను తెలియచేయటం అనేది జరిగింది. యథార్థంగా మొదటి నుంచి కూడా నేను చాలా మందికి కూడా తెలియజేశాను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. కాకపోతే దానికి కావాల్సింది ఒక నమ్మకం ఇంపార్టెంట్. నమ్మి ఆచరించారు అంటే మాత్రం, నేను చెప్పే పరిహారాలు ఏవైనా సరే ఉంటే నమ్మి ఆచరించారు అంటే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా మీకు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే భయపడద్దు, బాధపడద్దు. మా అమ్మ ఉన్నారని అని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. డెఫినెట్ గా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న. పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. ఎవరికైతే ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయటం చాలా చాలా మంచిది.